ధన్యవాదాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా బైబిల్ గ్రంథములో నుంచి మన జీవిత విషయాలను, లేక మన జీవితానికి ఎన్ని దినాలున్నాయి, మన జీవితానికి దేవుడు ఎన్ని దినాలిచ్చాడు, మరి వాటిని ఎలా మనము దేవుని కోసము ఖర్చు పెట్టాలి, వాటిని ఎలా దేవునిలో మనం వాడాలి అని కొన్ని వివరాలు బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే భూమి మీద ప్రతి వాళ్ళు కూడా మరి మాట్లాడుతున్న మాటలు, ప్రతి వాళ్ళు కూడా చెబుతున్న మాటలను మనం కాస్త దృష్టిలోకి తీసుకురాగలిగితే, అందరూ ఒకరోజు పోయేవాళ్ళమే కదండి అంటుంటారు. అందరూ ఒకరోజు పోయేవాళ్ళమే కదా, ఎవరు శాశ్వతంగా ఉండరు కదా అని మాట్లాడుతున్నప్పుడు వాస్తవం అనిపిస్తుంటుంది. అందరూ పోయేవాళ్ళే, అందరూ ఈ లోకము నుంచి వెళ్ళిపోయేవాళ్ళే. కానీ వెళ్ళిపోవటానికంటే ముందు మనం ఎంతకాలం బ్రతుకుతున్నాము అన్న సంగతిని కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత నేను ఎంతకాలం బ్రతికాను అని ఎవరికి తెలీదు అండి. జన్మదినము మనకి తెలీదు, కానీ మన అమ్మ నాన్న రాస్తుంటారు. మన జన్మదినం, మనం పుట్టిన తేదీ మనకు తెలీదు, మన అమ్మా నాన్నలు రాసి పెడుతుంటారు. ఎందుకంటే పలానా తేదీ పుట్టావరా, పలానా వారం పుట్టావు, పలానా రోజు పుట్టావు, పలానా టైమింగ్కు పుట్టావు అని క్లారిటీగా మనకి రాసి పెడతారు. కానీ పుట్టినప్పుడు మన దినము తెలియదు మనకి, కానీ చచ్చిపోతున్నప్పుడు ఏ దినము చచ్చిపోయామో కూడా మనకు తెలియదు. చూసారా, మన జీవిత రహస్యాలు, మన జీవిత విధానాలు ఎలాగున్నాయి. పుట్టినప్పుడు ఏ దినమో మనకు తెలీదు, అది కూడా అమ్మ నాన్న చెప్పితే తెలిసింది. కానీ ఏ దినం పుట్టామో పెద్దగైన తర్వాత అమ్మ నాన్న చెప్పితేనైనా తెలిసింది. కానీ చచ్చిపోయే రోజు ఏ రోజో మనకు తెలీదు. ఎందుకంటే పలానా రోజు చచ్చిపోయేవరా అనటానికి కూడా మనం ఇంకొండం, మనతో ఎవరు ఇంకా మాట్లాడరు. అందుకే జనన మరణాల మధ్య ఉన్న జీవితము ఎంత ఇంపార్టెంటో, మనం ఏ రోజు చనిపోతున్నామో అన్న సంగతి కూడా మనం తేల్చుకోవాలి. ఎందుకంటే భూమి మీద బ్రతుకుతున్న మనము ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత అన్ని రహస్యాలను కూడా మనిషి రీసెర్చ్ చేస్తున్నాడు, మనిషి తెలుసుకుంటున్నాడు. అంటే ప్రతి విషయాన్ని మనిషి తెలుసుకుంటున్నప్పుడు మనిషి తన జీవితపు విధానాన్ని, తన ముగింపు రోజులను మాత్రము తెలుసుకోలేకపోతున్నాడు. తన ముగింపు రోజులు ఎలా ఉంటున్నాయి, అసలు తన ముగింపు ఏ రోజు అని మాత్రము ఎవ్వరికీ తెలియదు. రెండవదిగా మనకి చెప్పటానికి మనతో పాటు ఎవరు రారు, మనకి తెలియదు. అందుకే చాలా విషయాలను బైబిల్లో నుంచి మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇంకపోతే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత గూగుల్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంటారు. ప్రతి విషయాన్ని గూగుల్లో అప్డేట్ చేస్తుంటారు. ఏంటంటే భూమి మీద ఎన్నో యంత్రాలను కనిపెట్టి, భూమి మీద ఎన్నో వస్తువులను కనిపెట్టి ఆ గూగుల్లో వేస్తుంటారు. ఏంటంటే దాని కనిపెట్టిన రోజు ఉంటుంది, దాని పతనం అయ్యే రోజు కూడా ఉంటుంది, ఎక్స్పైర్ డేట్ కూడా ఉంటుంది. మరి అది ఎప్పుడు తయారు చేయబడిందో ఆ డేట్ కూడా ఉంటుంది. ప్రతి వస్తువుకి, ఒక ట్రైన్కి, ఒక విమానానికి, ఒక బైక్కి, ఒక కార్కి, ఒక రాకెట్కి, ఒక మొబైల్కి, ఏ వస్తువు మనిషి కనిపెట్టినా దానికి ఒక ప్రారంభము, ముగింపు అంటూ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుండదు? మనకు అందరికీ తెలుసు. గూగుల్లో మీరు ఏ విషయాన్నైనా సెర్చ్ చేయండి, మనిషి చేసిన వస్తువులు మనిషి చేసిన వస్తువులను అది ఎప్పుడు తయారైంది, అది ఎప్పుడు ముగుస్తుందని గూగుల్లో సెర్చ్ చేస్తే, దాని పేరు సెర్చ్ చేస్తే అందులో మనకు దొరుకుతుంది. ఓహో, పలానా తేదీ ఇది తయారు చేయబడింది, పలానా తేదీ రోజు ఇది ముగుస్తుంది. అది మెడిసిన్ కావచ్చు, కెమెరా కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మరి మొబైల్ కావచ్చు, ఏ వస్తువైనా కావచ్చు. మీరు బాగా ఆలోచించండి, ఏ వస్తువైనా కావచ్చు, అది ఒకరోజు ప్రారంభం రోజు ఉంటుంది, ముగింపు రోజు కూడా ఉంటుంది.
అందుకే గూగుల్‌లో మనం సెర్చ్ చేసినట్లయితే మన దగ్గర ఉంటున్న వస్తువులను గురించి, సపోజ్ నీ దగ్గర ల్యాప్‌టాప్ ఉందా, నీ దగ్గర మొబైల్ ఉందా, ఆ కంపెనీ పేరు, ఆ మోడల్ నంబరు గూగుల్‌లో చూడండి. అది ఎప్పుడు తయారు చేయబడింది, అది ఎప్పుడు దాని అంతము లేకపోతే దాని ముగింపు కూడా పలానా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వస్తుంది అని దానికి అందులో డేట్ మెన్షన్ చేసి పెట్టుంటాడు. మనిషి తయారు చేసిన వస్తువులను వాడుతున్న మనుషులు అప్పుడప్పుడు తనకే డౌట్ వచ్చేసి, ఏంటి ఈ వస్తువు ఎప్పుడు తయారు చేయబడింది అని ఒకవేళ డౌట్ వస్తే, ఇప్పుడు తయారు చేయబడిన వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కళ్ళు ముందు ఉండొచ్చు, కళ్ళుమరుగవ్వచ్చు. అందుకే ఇప్పుడు ప్రతి వస్తువు తయారు చేసిన తర్వాత గూగుల్లో దాన్ని అప్డేట్ ఇస్తుంటారు. పలానా రోజు దీన్ని చేశాము, పలానా తేదీ దీన్ని చేశాము అని అందులో ఇమేజెస్ కానివ్వండి, దాని డేటా కానివ్వండి అంతా వేస్తుంటారు. ఇదంతా నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ఒక వస్తువు భూమి మీద పుట్టింది అంటే, భూమి మీద మనకి ఎక్కడ కనిపించకపోయిన నేడు లేటెస్ట్ అప్డేట్ కాలం ఇది. ఇంటర్నెట్ టెక్నాలజీ కాలము, మరి జ్ఞానము అభివృద్ధి చెందుతుంది అన్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి వస్తువు పుట్టింది అంటే అది గూగుల్లో అప్డేట్ అయి ఉంటుంది. మీరు ఏదైనా చూడవండి, ప్రతి వస్తువు పుట్టుతుందంటే గూగుల్లో అప్డేట్ అయి ఉంటుంది. అది ఎప్పుడు పుట్టింది అప్డేట్ అవుతుంది, ఎప్పుడు ఖతమవుతుంది కూడా అప్డేట్ అవుతుంది. అంటే ఒక వస్తువు పుట్టింది అంటే ప్రారంభము ఉంది, ముగింపు ఉంది అని మనకి ఎలాగైతే అర్థమవుతుందో, మరి భూమి మీద పుట్టిన మనిషి కూడా ఒకరోజు పుట్టాడు, ఒకరోజు అంతమవుతాడు అని మాత్రము ఇది గూగుల్లో మాత్రం ఎక్కడా లేదు. ఎందుకు లేదంటే, ఇది గూగుల్లో ఎందుకు లేదు అంటే, మనిషి తయారు చేసిన వస్తువులు గూగుల్లో అప్డేట్స్ అవుతుంటాయి, కానీ మనిషినే అప్డేట్ చేసే కాలం ఇంకా గూగుల్ కనిపెట్టిన వాళ్ళకు కూడా తెలియలేదు. ఎందుకంటే పర్టిక్యులర్గా మనిషి ఇంతకాలం బ్రతకతాడు అని ఎవరికీ తెలియదు. ఎందుకు తెలియదంటే, ఏమండి 10 సంవత్సరాలకి చచ్చిపోతాడు, 5 సంవత్సరాలకి చచ్చిపోతాడు, 20 సంవత్సరాలకి చచ్చిపోతాడు, 50, 60, 70, 80, ఏమండి ఇలా మనిషి చచ్చిపోతూనే చస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏ రోజు అంటేస్తాడు, అసలు ఎవరు కరెక్ట్ రోజు కరెక్ట్ టైంకి చచ్చిపోతారు అని ఏ గూగుల్లో అప్డేట్ చేయలేదు. మరి ఎవరికి తెలుసు? ఏంటి, గూగుల్లో ఉంటున్న వస్తువులు ఎవరైతే అప్డేట్ చేశారో వాళ్ళకి తెలుసు. మరి మనిషి విషయంలో తెలుసుకోవాలంటే గూగుల్కి తెలియని రహస్యాలు, గూగుల్ చెప్పని సంగతులు మనకి జీవ గ్రంథం చెప్పింది ప్రియులారా. గూగుల్ చెప్పని సంగతులు మనకి జీవ గ్రంథము చెప్పింది అంటే, దేవుడు తయారు చేసిన వస్తువులు కానివ్వండి, దేవుడు తయారు చేసిన అంతరిక్షం కానివ్వండి, దేవుడు తయారు చేసిన ఎన్నో వస్తువులు, ఎన్నో శక్తులు, ఎన్నో ఎడారిలు, ఎంతో సముద్రము, అందులో మనిషి, ఎన్నో జంతువులు, ఇవన్నీ కూడా ఎవరు చెప్పాలి అంటే, వాటిని కలిగించిన ఆయన, వాటిని కలిగించిన క్రియేటర్ చెప్పాలి, సృష్టికర్త చెప్పాలి. ఒకసారి ఆలోచించండి, వాటిని కలిగించిన ఆయన సృష్టికర్త చెప్పాలి. మరి అలా సృష్టికర్త చెప్పిన దాఖలాలు మరి ఏమైనా ఉన్నాయా, ఏమైనా చెప్పాడంటే ఖచ్చితంగా మనకి బైబిల్లో ఉంటున్న మాటలను బట్టి మనకి గుర్తుకు రావాలి. బైబిల్లో ఉంటున్న మాటలను బట్టి మనకు అర్థం కావాలి. ఏంటంటే, గూగుల్ చెప్పని సంగతులు దైవ గ్రంథము చెప్పిందని. గూగుల్ చెప్పని సంగతులు దైవ గ్రంథం చెప్పింది. అసలు ఈ దైవ గ్రంథము ఎవరి గురించి చెప్పింది? నీ మొబైల్ గురించి కాదు, నీ కెమెరా గురించి కాదు, ఇంకా నీ కారు గురించి, నీ ప్లేన్ గురించి, నీ ట్రైన్ గురించి కాదు. దేవుడు తయారు చేసిన వస్తువులను గురించి చెప్పాడు. ఎందుకంటే మనిషి తయారు చేస్తున్న ఏ వస్తువైనా మట్టిలో నుంచి తీసుకొని తయారు చేస్తాడు, కానీ సొంతంగా తయారు మాత్రం చేయలేడు. అందుకే
దేవుడు ఆకు గురించి చెప్పకుండా కింద ఏరు గురించి చెప్తాడు. దేవుడు ఆకుల గురించి మాట్లాడకుండా కింద ఏరు గురించి మాట్లాడతాడు. ఏరు గురించి ఎందుకు మాట్లాడతాడంటే ఏరుని వేసింది ఆయనే కాబట్టి, ఏరుని పెంచుతున్నది ఆయనే కాబట్టి. ఏరు ఉంటేనే పైన ఆకు పచ్చగా ఉంటుంది, చెట్టు ఉంటేనే చెట్టు పైన ఆకులు పచ్చగా ఉంటాయి. చెట్టు లేకుండా ఆకులు లేనే లేవు. మరి దేవుడు లేకుండా ఈ వస్తువులు లేనే లేవు కాబట్టి దేవుడు చాలా విషయాలను మనకి జీవ గ్రంథములో రాశాడు. అందులో ఎస్పెషల్గా ఈరోజు మనిషి గురించి మనం మాట్లాడుకుందాం. అసలు మనిషి జీవిత విధానం, మనిషి బ్రతుకుతున్న విధానం, మనిషి ఈ జీవిత కాలంలో ఎంతకాలం బ్రతకాలనుకుంటాడో తెలుసా? మనిషి ఈ జీవిత కాలంలో ఎంతకాలం బ్రతకాలనుకుంటాడు అంటే, ఒక డాన్సర్ ఉండేవాడు, ఫేమస్ డాన్సర్, ప్రపంచంలో పేరు పొందిన డాన్సర్ మైకల్ జాక్సన్. ఏమిటి ఈ మైకల్ జాక్సన్ ఏమనుకునేవాడంట, నేను 150 సంవత్సరాలు బ్రతకాలి అన్న ఆలోచనతో ఉన్నాడంట. ఇప్పుడు నేను 150 సంవత్సరాలు బ్రతకాలి అంటే మంచి భోజనం చేయాలి, మంచి గాలి పీల్చుకోవాలి, మంచి వాతావరణంలో ఉండాలి, అన్ని టెస్టింగ్ ఫుడ్డులు, టెస్టింగ్ వాటరు, అన్ని టెస్టింగులతో కూడుకున్నవన్నీ కూడా నేను అనుభవించాలనుకున్నాడు. అందుకే ఆయనతో పాటు, ఆయనతో బాడీగార్డులు తక్కువ, వైద్యులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఏమంటే ఆయనతో పాటు వైద్యులు ఎక్కువ ఉండేవాళ్ళు. తుమ్మినా డాక్టరే ఉండాలి, దగ్గినా డాక్టర్ పరిశోధన చేయాలి, పడుకునే ముందు, లేచిన తర్వాత, భోజనం ముందు, భోజనం తర్వాత, ప్రతిరోజు ఆయన వెనకాల వైద్యులు టెస్ట్ చేసేవారు. ఎందుకంటే ఆయనకు ఒక కోరిక ఉండేది, 150 సంవత్సరాలు బ్రతకాలని. కానీ దేవుడు మాత్రము 150 కాదు, 50 సంవత్సరాల్లో చాప్టర్ క్లోజ్ చేశాడు. ఆయన ఏమనుకున్నాడంటే నేను 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నాడు. 50 సంవత్సరాల్లో దేవుడు ఆయన చాప్టర్ క్లోజ్ చేశాడు. ఎందుకంటే తన దినాలు తనకి తెలియవు కాబట్టి, మనిషి పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు ఈ లోకంలో. ఏంటి మనిషి పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో బ్రతుకుతుంటాడు. నేను హెల్దీ ఫుడ్ తింటే ఎక్కువ కాలం బ్రతుకుతానేమో, యోగా చేస్తే ఎక్కువ కాలం బ్రతుకుతానేమో అని చాలా రకరకాలైన పద్ధతులు పాటిస్తున్న వాళ్ళు ఈరోజు తొందరగా కనుమరుగైపోవటం మనం చూడటం లేదా? అందుకే ఒక్కసారి మీరు గమనించండి, ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ తిన్నా, ఎంత వైద్యులు మధ్యలో ఉన్నా, ఒకరోజు నీ చావంటూ, నీ చావు నా చావు ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మన చావు వస్తుంది. అసలు ఆ చావు మనకి ఎప్పుడు వస్తుందో అది మనము తెలుసుకోవాలి. అదే మనకి మిస్టరీ. మన చావు అసలు మనకి ఎప్పుడు వస్తుందో, పుట్టినరోజు కూడా మనకి తెలీదు. అయినా మన అమ్మ నాన్న తేదీ వేశారు, ఉన్నారు కాబట్టి తేదీ వేశారు. మనకు తర్వాత చెప్తున్నారు, పలానా తేదీ పుట్టావురా, పలానా వారం పుట్టావు, పలానా మంత్ పుట్టావు, పలానా రోజు పలానా టైంకి నువ్వు పుట్టావు. కానీ మనము చచ్చిపోతున్నప్పుడు, మనము చచ్చిపోయిన రోజు మనకి తెలపటానికి మన అమ్మ నాన్న ఉన్నా మనం ఉండం. ఎందుకంటే మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరుగా. అందుకే ఆ విషయాన్ని మనము బైబిల్లో నుంచి ఛేదించుకోవాలి. అసలు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనము గ్రంథములో నుంచి పరిశోధన చేద్దాం. 90 అధ్యాయము, కీర్తనకారుడు మోషే గారు ఒక మంచి కీర్తన రాశాడు. అందులో 90వ అధ్యాయము 12వ వచనంలో మనం ఆలోచించుకుంటే ప్రియులారా, 12వ వచనం కీర్తనకారుడు మోషే గారు మాటలు రాస్తూ ఏమంటున్నాడు ఒక్కసారి చదువుకుందాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము, దానికంటే ముందు మాకు జ్ఞాన హృదయము కలుగజేయము. చూసారా,
మోషే భక్తుడే, యథార్థవంతుడే, సాత్వికుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మా దినములు ఎన్నున్నాయో ప్రభువా మాకు నేర్పుము. అసలు మోషే గారి దినాలన్నీ 120 కదా. బాగా ఆలోచించండి. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన దినాలన్నీ కూడా మనకి ఎలా తెలుసు అంటే ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు, ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు, అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఇంకా చిన్నతనములో నుంచి ఆయన పెరిగి తిరిగిన ప్రదేశాలు, ఆయన పెరిగి తిరిగిన జీవితకాలం అంతా ఎంత అంటే ప్రియులారా 120 సంవత్సరాలు అని మనకు బైబిల్ ఘోషిస్తుంది. 120 సంవత్సరాలు. అసలు 120 సంవత్సరాలే నేను బ్రతికానా అని ఆయనకి తెలియదు, కానీ దేవుడు మనకు తెలియపరిచాడు. మనం చచ్చిపోయిన తర్వాత మనం ఎన్ని రోజులు బ్రతికాము అని మనకు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడుంటున్న వాళ్ళు తెలుసుకుంటారు, ఇక్కడుంటున్న వాళ్ళకి తెలిసిపోద్ది. ఒకసారి ఆలోచించండి. మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. అసలు మన దినాలు ఎన్నిచ్చాడు దేవుడు మనకి? అసలు మనకి దినాలు ఎన్నిచ్చాడు? ఎన్ని మనం వాడాము? ఎన్ని మిగిలిపోయాయి? ఆయన ఇచ్చిన దినాలలో అన్నీ పూర్తి చేసుకున్నామా? ఏమైనా మిగిలించుకొని దానికంటే ముందుగానే వెళ్ళిపోయామా? ఇవన్నీ ఆలోచిస్తుంటే నిజంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనం తెలుసుకోవటానికి. నిజంగా ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది మనకి. అవును కదా, తెలుసుకోవాలి మన జీవిత దినాలను. అవును కదా, నేను లెక్కించుకోవాలి నా దినాలను. ఒక్కసారి ఆలోచించండి. ఏమంటున్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగుజేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము అంటే దేవుణ్ణి మొరుపెట్టుకుంటున్న భక్తుని ఆవేదన ఘోష చూడండి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఎందుకు నేర్పాలి? ఎందుకంటే మనిషికి తెలియందంటూ ఒకటేంటంటే మన గురించి మనకే తెలియకపోవటం. అసలు మన గురించి మనకే ఎందుకు తెలియదు అంటే ప్రియులారా, దేవుడు గ్రంథములో రాశాడు కాబట్టి తెలుసుకోవాలి, చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. తెలుసుకోవాలి, చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. నా దినాలు ఎన్ని ఉన్నాయి ఇంకా ఈరోజు నాకున్న సంవత్సరాలు సగం, ఇంచుమించు నాకున్న సంవత్సరాలలో సగం గడిచిపోయాయి. ఇంకా సగం కాలం ఉన్నది. ఇంకా సగం కాలము నేను ఖచ్చితంగా ఉంటానా? దేవుడు ఒకవేళ 100 సంవత్సరాలు ఇస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, 60, 70, 80. అధిక బలం ఉన్న ఎడల 80, 90, 100 వేసుకుందాం. నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకుతున్నావు అంటే అసలు ఆ 100 సంవత్సరాలు ఎన్ని పోయాయి, ఇంకా ఎన్ని మిగిలాయి? ఎన్ని పోయాయి, ఎన్ని మిగిలాయి? ఇంతకీ మన అమ్మ నానేసిన తేదీ ప్రకారంగా లెక్కేసుకుందామా? దేవుడు అనుకున్న తేదీ ప్రకారంగా లెక్కేసుకుందామా? మన అమ్మ నాన్న అనుకున్న తేదీ ప్రకారం కాదు, దేవుడు అనుకున్న తేదీ ప్రకారము. దేవుడు అనుకున్న తేదీ ప్రకారం. అసలు నీ దినాలు దేవుడిలో ఎలాంటివి తెలుసా? మనకి దేవుడి దృష్టిలో ఒక్కరోజు గడిచిన మనకి 1000 సంవత్సరాలు, 1000 దినములకు 1000 సంవత్సరాలు. దేవుడి దృష్టిలో ఒక దినం అయితే మన దృష్టిలో 1000 సంవత్సరాలు. అసలు ఏ దినం వేసుకోవాలి, ఏ గడి వేసుకోవాలి, ఏ సమయం వేసుకోవాలి? అందుకే భక్తుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రభువా, నువ్వు మాకు ఎన్ని రోజులు ఇచ్చావు, ఎంత టైం ఇచ్చావు, ఎంత కాలం ఇచ్చావు, వాటిని మేము తెలుసుకోవటానికి మాకు పరిశుద్ధాత్మ సహాయమును జ్ఞానమును మాకు దయచేయము ప్రభువా అంటున్నాడు ప్రియులారా. ఇంకపోతే మన జీవితము విలువ, మన జీవితపు ఆలోచనలు ఒక్కసారి చూస్తుంటే 102వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 12వ వచనం. 102వ అధ్యాయము 12వ వచనం.
మంచి మాట కీర్తనకారుడు రాస్తున్నాడు. ఒక్కసారి చదువుకుందాం. క్షమించండి, అంతకంటే ముందు 102వ అధ్యాయము 3వ వచనం. బైబిల్లో భక్తుడు రాస్తున్నాడు, చదువుకుందాం. 102వ అధ్యాయము బైబిల్లో కీర్తనకారుడు రాస్తూ, కీర్తనలలో 102వ అధ్యాయము 3వ వచనములో ఇదిగో చాలా చక్కటి విషయాన్ని, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు ఎగిరిపోవచ్చున్నవి. పొగ ఎగిరిపోవునట్లుగా, పొగ ఎలాగైతే ఎగిరిపోతుందో నా దినములు కూడా ఎగిరిపోవచ్చున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు, పొయ్యిలో వేసిన కర్రలైనా ఏదైనా కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవచ్చున్నవి. పొయ్యిలో వేసిన కర్రలు ఎలాగైతే కాలిపోవచ్చున్నవో నా ఎముకలు కాలిపోవచ్చున్నవి. రెండవది, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు కూడా తరిగిపోవచ్చున్నవి. నా దినములు కూడా తరిగిపోవచ్చున్నవి. అంటే భూమి మీదకి నువ్వు వచ్చావు అంటే వచ్చిన తేదీ నుంచి మన దినాలు ప్రారంభమవుతున్నాయి. మనం వచ్చిన తేదీ నుంచి మన దినాలు ప్రారంభమవుతున్నాయి. ఎంత కాలము బ్రతకాలో అది మన చేతిలో లేదు ప్రియులారా. ఎంత కాలము జీవించాలో, ఎంత కాలము బ్రతకాలో మన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది తెలుసా? దేవుడి చేతిలో ఉంది. టీవీ రిమోట్ మన చేతిలో ఉన్నట్లు మన జీవితము దేవుడి చేతిలో ఉంది. నువ్వు ఎంత కాలం బ్రతకాలో ఆయన చేతిలో ఉంది. ఎన్ని రోజులు బ్రతకాలో ఆయన చేతిలో ఉంది. ఎంత కాలం బ్రతికి పని చేయాలో ఆయన చేతిలో ఉంది. అందుకే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, ఈ 60-70 సంవత్సరాలు ఈ జీవిత దినాలు చాలా ఇంపార్టెంట్. అందులో ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకండి. మనకున్న దినాలు ఎంత విలువైనవి అంటే, కోట్లు పెట్టిన రాని దినాలు, కోట్లు ఖర్చు పెట్టిన దక్కించుకోలేని దినాలు, కోట్లు ఖర్చు పెట్టిన ఒక క్షణము కూడా మనము తెచ్చుకోలేనంత విలువైన దినాలను దేవుడు మనకిచ్చాడు అంటే వాటిని ఎంత జాగ్రత్తగా, ఎంత భద్రంగా ఖర్చు చేయాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ఎంత జాగ్రత్తగా వాటిని వాడుకోవాలి. ఏంటి, మనకున్న దినాలు మళ్ళీ దొరికేవి కాదు, మనకున్న దినాలు మళ్ళీ దక్కించుకునేవి కాదు, మళ్ళీ తెచ్చుకునేవి కాదు. విలువైన దినాలు కాబట్టి వాటిని ఖర్చు పెట్టే విధానం మనకు తెలియాలి. ఎటుబడితే అటు తిరగకుండా, ఎటుబడితే అటు వెళ్ళకుండా, పిక్నిక్లు కానీ పబ్బలు కానీ సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుడిచ్చిన ఈ విలువైన సమయాన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టండి. దేవుని విలువైన సేవలో విలువైన సమయాన్ని మీరు ఖర్చు పెట్టాలి అంటే మన దినాలు మనకి తెలిసి ఉండాలి. అమ్మో, నా దినాలు ఇంత విలువైన దినాలా, నా దినాలు ఇంత వాల్యూగా ఉన్నాయా, నా దినాలు ఇంత ఇంపార్టెంట్ అయిన దినాలా? అప్పుడే నువ్వు వాటి గురించి ధ్యాసిస్తావు, అప్పుడే వాటి గురించి నువ్వు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తావు. గాలి ఎగిరిపోయినట్లు నా దినాలు తగ్గిపోవచ్చున్నవి. 23వ వచనం, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేసెను. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేసెను. నా దినములు కొద్దిపరిచెను. ప్రయాణం, ఈ జీవితమే ఒక ప్రయాణం. ఈ జీవితమే మన జీవితంలో మనం చేస్తున్నదే ఒక ప్రయాణం, ఒక పోరాటం. దేవుడు దానిని తగ్గించేశాడంట, దేవుడు దానిని కృంగజేశాడంట. ఆయన ఏమంటున్నాడు? నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేసెను. బలము కృంగజేశాడు అంటే మన దినాలు దగ్గరవుతున్నాయని అర్థం. మన బలమును కృంగజేశాడు అంటే, మన బలము తగ్గిపోతుంది అంటే మన దినాలు కూడా తగ్గిపోతున్నాయి అని అర్థం. అసలు నీకున్న బలం ఎందుకు తగ్గిపోతుంది? ఆయన తగ్గిస్తాడు, నీ దినాలను తగ్గిస్తాడు, నీ బలమును తగ్గిస్తాడు. ఎందుకంటే ఆయన ఎంతకాలం అయితే ఇచ్చాడో అంతకాలం వరకు నువ్వు బ్రతకాలి. ఒకవేళ అంతకు మించి ఎక్కువ బ్రతకాలన్నా నీ వల్ల నా వల్ల కానే కాదు.
నీ వల్ల నా వల్ల కాదు. దేవుడిచ్చిన దినాలను దేవుడి సేవలో వాడాలి అంటే, దేవుని సేవలో ఖర్చు పెట్టాలి అంటే ఆ దినాలు విలువేంటో నీకు తెలియాలి. కోట్లు పెట్టినా రావు. 1,00,000 కోట్లు పెట్టినా నిన్ను దాటిపోయిన దినాలు మళ్ళీ రావు ప్రియులారా, మళ్ళీ రావు. కాబట్టి మనకున్న ఈ దినాలను చాలా జాగ్రత్తగా దేవుని సేవలో వాడాలి. ఒకరోజు పిక్నిక్ అని, ఒకరోజు షికార్లని, ఒకరోజు పబ్ అని, ఒకరోజు క్లబ్ అని, ఒకరోజు అదని, ఒకరోజు ఇదని, అన్నీ ఉన్న దినాలన్నీ కూడా ఫ్యామిలీ కోసమో, లవర్స్ కోసమో, వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో ఒకవేళ నీవు ఖర్చు పెట్టి చివరికి నీ దగ్గరకు వచ్చేసరికి నీకు మిగిలేది సున్నే అని ఒకవేళ నీకు తెలిసిందనుకో ప్రియులారా, అప్పుడు దేవుడి కోసం పని చేయటానికి నీ దగ్గర దినాలు లేకపోతే దేవుడు నిన్ను లెక్కడుగుతాడు, దేవుడు నిన్ను నిలదీస్తాడు. నీకున్న దినాలన్నీ, ఆ దినాలలో దేవుడి కోసం ఎన్ని ఖర్చు పెట్టావు, నీకు ఇచ్చిన దినాలెన్ని, దేవుడు ఆ దినాలలో దేవుడి కోసం ఎన్ని ఖర్చు పెట్టావు, ఎన్ని నీ కోసం ఖర్చు పెట్టుకున్నావు, ఎన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టావు, ఎన్ని నీ ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టావని ఒకరోజు నిన్ను దేవుడు లెక్క అడిగితే తల దించుకొని నిలబడవలసిన సమయము నీకు ఉంది అనుకో ప్రియులారా. అప్పుడు దేవుడికి జవాబు చెప్తావు, అప్పుడు దేవుడికి ఏం చెప్తావు? అందుకే ఒక్కసారి ఆలోచించండి. దేవుని సేవ కోసం ఇచ్చిన ఈ దినాలు నాకింకా ఎన్నున్నాయి ప్రభువా, నా దినాలు ఎన్నున్నాయి ప్రభువా, నీ సేవలో ఖర్చు పెట్టడానికి ఒక్కసారి నాకు దయచేయి, నాకు నేర్పు ప్రభువా అని మోషే గారు అడుగుతున్నాడు అంటే ఒక్కసారి మోషే జీవితాన్ని మరి ఆలోచించండి. రాజాజ్ఞకి భయపడకుండా, పరో కుమార్తెతో కుమారుడు అనిపించుకోకుండా ఐగుప్తు ధనాన్ని వదిలేసుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటానికి ఒప్పుకున్న మోషే గారు ఎంత ట్రగుల్ అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని ఇబ్బందులు అనుభవించాడు ఒక్కసారి ఆలోచించండి. అన్ని అనుభవించిన మోషే ప్రభువా నా దినములు లెక్కించుకోవటానికి నాకు నేర్పమంటున్నాడు అంటే నిజంగా ఆయన జీవితం ఎలా సాగిపోయిందో మనందరికీ తెలుసు. ఆయన జీవిత చరిత్ర. మరి మన జీవిత చరిత్ర, నువ్వు నేను చేస్తున్న ఈ ప్రయాణపు చరిత్ర ఎక్కడ దాకా వచ్చింది, ఎక్కడ దాకా ఆగాము, ఎక్కడ దాకా ప్రయాణం చేశాము, ఈ జీవిత యాత్ర ఎక్కడ దాకా వచ్చింది, ఎక్కడ దాకా ప్రయాణం చేశాము, ఎక్కడ దాకా ఆగిపోయాము, ఇంకా ఎంత ప్రయాణం చేయాలి, ఈ జీవిత యాత్ర ఎంతవరకు కొనసాగించాలి అని ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే దేవుడు నీకన్నీ బైబిల్లో నుంచి నేర్పుతాడు, నీకు నేర్పి నిన్ను మంచివాణ్ణిగా నిలబెడతాడు ప్రియులారా. అందుకే ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ని చిన్న చూపు చూడకుండా దైవ గ్రంథాన్ని చక్కగా చదవటానికి మీరు ప్రయత్నించేయండి. మరొక మాట చదువుకుందాం. కీర్తనాకారుడు ఒక మంచి మాట రాస్తున్నాడు. 34వ అధ్యాయం కీర్తనకారుడు రాస్తున్న మాట 34వ అధ్యాయము 12వ వచనం. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అందరూ బ్రతుకుతున్నారు, అందరూ బ్రతకాలని ఆశ కలిగే ఉన్నారు. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు, మేలు పొందుచు, మేలులు అనుభవిస్తూ బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడున్నాడండి? అనేక దినములు మేలు పొందుచు, అనేక సంవత్సరాలు మేలులు అనుభవిస్తూ, లాభాలు పొందుకుంటూ, అనేక దినాలు బ్రతకాలనుకున్నవాడు ఎవడున్నాడు? దేవుడు అనుమతిస్తే బ్రతకాలి, దేవుడు సెలవిస్తే వెళ్ళిపోవాలి, దేవుడు రమ్మంటే రావాలి, దేవుడు పొమ్మంటే పోవాలి. అంతకు మించి మన జీవితములో ఏమీ లేదు ప్రియులారా. అందుకే ఈ జీవితాన్ని కలిగి ఉన్న మనము, ఈ జీవితాన్ని ధరించుకున్న మనము, ఈ జీవితంలో ప్రయాణము చేస్తున్న
మన దినాలు ఎన్ని, మన దినాలు ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎంతవరకు ఉండాలి, ఇంకా ఎన్ని రోజులు నేను ఉండాలి, ఎంతకాలం నేను ఉండాలి అని ఒక్కసారి బైబిల్లో తొంగి చూసి మన జీవిత విమర్శ చేసుకోండి. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి. యవనస్తులు ఏమనుకుంటారంటే ఇంకా నాకు చాలా రోజులు ఉన్నాయి అనుకుంటారు. చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే ఇంకా చాలా రోజులు ఉన్నాయి అనుకుంటున్నారు. ముసలి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అయ్యో నాకు అయిపోయింది కాలం అనుకుంటారు. చిన్నవాళ్ళేమో చాలా కాలం ఉందనుకుంటున్నారు, యవనస్తులేమో ఇంకా చాలా కాలం ఉందనుకుంటున్నారు, ముసలి వాళ్ళేమో నాకు కాలం అయిపోయింది అనుకుంటున్నారు. కానీ నీ కాలం అయిపోయిందా, ఉందా, ఇంకా ఎంతకాలం ఉందా, పోయిందా, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా గూగుల్లో కాదు ప్రియులారా. చరిత్రను అడిగితే చెప్పదు, బైబిల్ని అడిగితే చెబుతుంది. బైబిల్ గ్రంథములో దేవుడు రాయించాడు. ఎందుకంటే నీ దినములన్నీ తన గ్రంథములో రాసుకున్నాడు. నీ దినాలన్నీ రాసుకున్నాడు. నీవు పిండముగా ఉన్నప్పుడే నిన్ను చూస్తున్నాడు, నీ గురించి రాసుకుంటున్నాడు. అంటే ఇంతకంటే మంచి గ్రంథకర్త, ఇంతకంటే మంచి దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, నీ దినాలు నా దినాలు గ్రంథములో రాసుకున్న దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడ దొరకతాడు? ఒక్కసారి ఆలోచించండి. నీ చేతిలో జీవ గ్రంథాన్ని దేవుడు పెట్టాడు అంటే ఆ గ్రంథము నీకు ఊరికే రాలేదు, ఊరికే ఇవ్వలేదు. ఎంతో ఆలోచన కలిగి ఇచ్చిన గ్రంథం, ఎంతో ఆలోచనతో, ఎన్నో ప్రయత్నాలతో, ఎన్నో ఆశలతో ఇచ్చిన ఈ గ్రంథంలో మన జీవిత చరిత్ర, విశ్వపు జీవిత చరిత్ర, ప్రకృతి జీవపు చరిత్ర, జీవ రహస్యాల చరిత్ర, జీవుల చరిత్ర, ఎన్ని చరిత్రలు ఈ గ్రంథములో వ్రాసాడు అంటే అది నువ్వు తెలుసుకుంటే, అది నువ్వు చదువుకుంటే నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. చదువుకోవటానికి ఇంట్రెస్ట్ ఉండాలి, దాన్ని నేర్చుకోవటానికి నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అనేక మంది. కానీ ఆ దినాలు తెలుసుకునే లోపు, ఆ దినాలు తెలుసుకుంటే నా బ్రతుకు ఎందుకులే అనుకుంటావు. దేవుడు కోసం బ్రతుకు, దేవుని కోసమే బ్రతుకు. ఎంతకాలం నీకుందో ఇంకొకసారి నీవు ఆలోచించుకో. ఇది డాక్టర్లు కూడా తేల్చలేరు, ఇది డాక్టర్లు కూడా చెప్పలేరు, అయ్యో నాకు ఇంకా ఎంతకాలం ఉందని. నీకెంతకాలం ఉందో దేవుణ్ణి అడుగు, నీకెంతకాలం ఇవ్వాలో దేవుణ్ణి అడుగు, నీకెంతకాలం ఆయుష్ తగ్గించాలో, నీకు ఆయుష్ కాలం పెంచాలో అది డాక్టర్ల చేతిలో, అమ్మ నాన్న చేతిలో, ఎవరి చేతిలో లేదు, అది దేవుడి చేతిలో ఉంది. రెండవది నీ కర్మాలను బట్టి, నీ కార్యక్రమాలను బట్టి నీపైన ఉంది. చాలా జాగ్రత్తగా మనమందరూ మనకిచ్చిన ఈ జీవిత దినాలను లెక్కించుకుంటూ బ్రతకాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు. సెలవు.